ఈరోజు కరీంనగర్లో గిరిజన మహిళా కళాశాల అటాచ్ హాస్టల్లో ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం పరిశీలన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే గిరిజన బాలికలు ఎక్కడనో మారుమూల ప్రాంతం నుంచి చెట్టు గుట్టలు వదిలేసి ఈరోజు పట్టణాలలో వచ్చి మంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలు సాధించాలని ఈరోజు పట్టణాలలో వస్తే ఈరోజు ఉన్న పట్టణం నడిఒడ్డులో ఉన్న రామ్నగర్ మేనేజ్మెంట్ బాలికల హాస్టల్లో చూసినట్టయితే సరివైన సమయానికి కూర కావచ్చు, భోజనం కావచ్చు, అన్నం కావచ్చు సరివైన పెట్టకపోవడం వల్ల ఈరోజు బాలికలు చాలా ఇబ్బందికి పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు ఉదయం ఇడ్లీకి సంబంధించి చూసినట్టయితే నీళ్ళ చారుకు సంబంధించింది కనీసము పల్లికి సంబంధించిన చట్నీ కూడా పెట్టని పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఆదివారం చికెన్ మినిమం 100 నుంచి 150 గ్రాములు పెట్టాలని ఈరోజు నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఆ నిబంధనలను పాటించకుండా కేవలం నామమాత్రము నీళ్లతోటి చికెన్ వేసే సందర్భం ఇక్కడ కనబడుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వము నాణ్యమైన భోజనం పెట్టాలి, బాలికల ఆరోగ్యాలు రక్షించాలని ఈరోజు ప్రభుత్వాలు ప్రచారాలు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ మాత్రం నిర్లక్ష్యంగా వాళ్ళకు పాపం సరిపోయిన భోజనం పెట్టకపోవడం చాలా బాధాకరం. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారి తక్షణమే గిరిజన బాలికల హాస్టల్ను తనిఖీలు చేసి తక్షణమే విచారణ చేసి బాధ్యులైన వార్డెన్పై చర్యలు తీసుకోవాలి. అలాగే బాలికలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. లేని పక్షంలో ఈ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసేంత వరకు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.